अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम लइन शकरतुम लअज़ीदन्नकुम व लइन कफरतुम इन्न अज़ाबी लशदीद సదకల్లాహుల్ అజీమ్. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు కృతజ్ఞతకు సంబంధించి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, కారుణ్య ప్రభు అయిన దైవము మన పుట్టుకకు ముందే తల్లి గర్భంలో నవమాసాలు మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చి మనకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ఆరోగ్యాలతో మనకు ఇహలోకంలోకి రప్పించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనము నడవలేము, తినలేము, ఏమి కావాలో చెప్పలేము. మరి మన అవసరాలన్నీ వారు తెలుసుకొని మా అవసరాలు తీర్చే విధంగా తల్లిదండ్రుల హృదయాలలో ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ కూడా కారుణ్య ప్రభు అయిన దైవము సృష్టించడం జరిగింది. మరీ ముఖ్యంగా తల్లిలో లేని పాలను స్తనాలలో సమృద్ధిగా అతని ఆహారం కోసము పాలను సృష్టించడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనిషి యొక్క ఉనికి ప్రారంభం నుంచే తనకు తెలిసి తెలియక ఎన్నో దేవుని యొక్క వరాలను, అనుగ్రహాలను అతను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ వరాలు మీరు ఒకవేళ లెక్కించాలి అని అనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని కూడా పవిత్ర ఖురాన్లో తెలియజేయడం జరిగింది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ప్రతిరోజు 360 దానాలు చేయవలసి ఉంటుంది దేవుని యొక్క అనుగ్రహాలకు బదులుగా అని తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారి యొక్క శిష్యులు, ఓ ప్రవక్త, మేము ప్రతిరోజు 360 దానాలు చేసే శక్తి, సామర్థ్యము, స్తోమత మాకు ఎక్కడ ఉంది అని చెప్పినప్పుడు, అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. అవి అన్నీ సరిగా పనిచేసినప్పుడే మనిషి నడవగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, తినగలుగుతాడు, చూడగలుగుతాడు, తన పని తాను చేసుకోగలుగుతాడు. అందుకోసము దానికి కృతజ్ఞతగా సాష్టాంగ ప్రమాణము చేయాలి, సజ్దా చేయాలి, ఆయనకు స్తుతి స్తోత్రము చేయాలి, ఆయనకు ఆరాధించాలి అని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, మనము కోరుకోకుండానే మనకు కావలసిన గాలి, నీరు, వెలుతురు, వేడి అవన్నీ కూడా పుష్కలంగా మనకు అనుగ్రహించడం జరిగింది. అదేవిధంగా కొంచెం కృషి చేస్తే మనకు కావలసిన కూరగాయలు, పండ్లు, ఫలాలు, గింజలు, తినే ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనకు అనుగ్రహించడం జరుగుతుంది. కానీ చాలామంది మానవులు పశువుల మాదిరి తినడం, పశువుల మాదిరి రాత్రి పగలు గడపడం, మనం ఎందుకు సృష్టించబడ్డామో, ఎందుకు పుట్టించబడ్డామో, మనం ఇక్కడ ఏం చేయాలో, ఏం చేయకూడదో అనే ధ్యాస కూడా లేకుండా పశువుల మాదిరి జీవితం గడిపేవారు చాలామంది ఉన్నారు. మరి మానవుడైన మనిషి, ఉత్తమ జన్మ అయిన, ఉత్కృష్ట జన్మ అయిన మనిషికి భూమిలో నేను గౌరవం ప్రసాదించాను అని కారుణ్య ప్రభు అయిన దైవము తెలియజేస్తున్నాడు. అందుకోసమే ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో, ఈ నిదర్శనాలను చూసి తన వివేకం ద్వారా, జ్ఞానం ద్వారా తన సృష్టికర్తకు అనుభవించే వరాలు ఏవైతే ఉన్నాయో దానికి కృతజ్ఞత తెలుపుకోవాలని, కృతజ్ఞత తెలుపుకోవడం ద్వారా ఇతోధికంగా అతనికి అనుగ్రహించడం జరుగుతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా మనము కృతజ్ఞత ఏ విధంగా తెలియజేయాలి అని మనము చూసినట్లయితే, మరి దైవ గ్రంథం ఏదైతే ఉందో అది వెలకట్టలేని దేవుని యొక్క గొప్ప అనుగ్రహం. అదేవిధంగా దైవ ప్రవక్త బోధనలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద గురువులు, పండితుల బోధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెలకట్టలేని దేవుని యొక్క అనుగ్రహాలు. ఎందరైతే ఈరోజు మార్గభ్రష్టులై విద్యా జ్ఞానాలు లేక తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో
వారి జీవితాల్ని మనం చూసినట్లయితే మా జీవితాలు ఏ విధంగా సంస్కారవంతంగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే మనము దైవానికి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా భౌతిక పరంగా పుట్టుకతోనే పోలియోతో పుట్టిన వారు ఉన్నారు, గుడ్డివారుగా, కుంటివారుగా, అవిటివారుగా పుట్టిన వారు ఉన్నారు. అందుకోసమే మాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసినప్పుడు మీరు కృతజ్ఞతలు కలిగి ఉండేదానికి అవకాశం ఉందని, మీకంటే అధికంగా సిరి సంపదలు, అందచందాలు, భోగభాగ్యాలు ఉన్న వారిని చూసినప్పుడు మీరు దైవానికి అవిధేయులై కృతజ్ఞులయ్యేదానికి అవకాశం ఉందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశలరా, ఈ జీవితం ప్రసాదించిన కారుణ్య ప్రభు అయిన దైవం ఎవడైతే ఉన్నాడో ఆ ప్రభువు అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉందో ఆ జీవితం పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకటి, మన మనసులో ఈ మానవ జన్మ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అదేవిధంగా మన మాటల ద్వారా వ్యక్తపరచాలి. మనసులో అనుకుంటే సరిపోదు. అదేవిధంగా ఆ కృతజ్ఞత అనేది నోటి ద్వారా మాత్రమే కాకుండా చేతల ద్వారా కూడా వ్యక్తపరచాలి. అంటే ఆ విధంగా విద్యా జ్ఞానాలు మనకు ప్రసాదించి ఉంటే మనకు తెలిసిన వివేకవంతమైన విషయాలు, విద్యా జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఇతర ప్రజలకు తెలియజేసి దైవానికి కృతజ్ఞత తెలుపుకోవాలి. అదేవిధంగా మనకు సిరి సంపదలు ఏవైతే దైవం అనుగ్రహించినాడో దాన ధర్మాలు చేసి దైవం పట్ల మనము ఆ సిరి సంపదలు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే ఈ కృతజ్ఞత అనేది 3 విధాలుగా మన మనసులో కూడా ఈ మనకు అనుగ్రహించిన ఆ వరాలు ఏవైతే ఉన్నాయో ఆ యజమానికి కృతజ్ఞతా భావం అనేది మనస్సులో ఉండాలి. 2, నోటి ద్వారా స్తుతి స్తోత్రము చేయాలి. అదేవిధంగా దానికి కృతజ్ఞత తెలుపుకుంటూ మన చేష్టల ద్వారా కూడా మంచి కర్మలు చేయాలి. ఆ విధంగా మన విశ్వాసాలు, మన ఆచారాలు, మన నమ్మకాలు, ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము కృతజ్ఞత తెలుపుకుంటూ మనం జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో కూడా మనము ఒక గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది. ఆ కృతజ్ఞతకు అనుగుణంగా పరలోకంలో కూడా దైవగృహం పొందేదానికి అవకాశం ఉంది. హదీసులోని ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను సోదర మహాశర. ఒక సందర్భంలో ఒక వ్యక్తి యొక్క అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. ఆ ఆత్మను కైవసం చేసుకొని వచ్చిన దైవదూతల్ని కారుణ్య ప్రభు అయిన దైవం అడుగుతాడు. తన సంతానం చనిపోయినప్పుడు నా దాసుడు ఏమన్నాడు అంటే, ఓ దైవమా, నీకు కృతజ్ఞతలు తెలిపాడు, నీ స్తుతి స్తోత్రము చేశాడు అని చెప్పినప్పుడు, సరే అతను నన్ను చూశాడా అంటే, లేదు ప్రభువా. మరి నన్ను చూడకుండానే అతను ఇంత కృతజ్ఞత తెలిపినట్లయితే చూసి ఉంటే ఇంకా ఎంత అధికంగా అతను కృతజ్ఞతలు తెలిపేవాడు. అందుకోసము నా దాసుని కోసము అతనికి ప్రాణానికి ప్రాణమైన తన సంతానం చనిపోయినప్పుడు కూడా అతను కృతజ్ఞత తెలిపినాడు. బైతుల్ హమ్ద్ అనే ఒక గృహాన్ని స్వర్గంలో నిర్మించండి నా దాసుని కోసము అని దైవము ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఈ విధంగా సోదర మహాశర, మనకు కష్ట నష్టాలు, లాభాలు, సంతోషాలు వచ్చినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలపడం ద్వారా ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకే మేలు ఉంది, కానీ దైవానికి ఎటువంటి మేలు నష్టం లేదు. అందుకోసము దైవం అనుగ్రహించిన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం జీవితం గడిపినట్టయితే మనం ఇహపరలోకంలో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకంలో మోక్షం కలని దైవాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.